నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన మీరు చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక అదృష్టయోగం కనిపిస్తోంది. తగినంత ప్రయత్నం మీకు చాలా అవసరం. ధనలాభం ఉండబోతూ ఉంది. ఖర్చులు పెరగకుండా మీరు జాగ్రత్త పడతారు. స్థిరాస్తి వృద్ధి చెందే అవకాశం చక్కగా కనిపిస్తోంది. చంచల స్వభావం రానియకుండా మీరు సకాలంలోనే నిర్ణయాలు తీసుకుంటారు. అనేక విధాలుగా మీకు మేలు జరగబోతోంది అనే చెప్పుకోవాలి. కొత్త పరిచయాలు పెరగబోతూ ఉన్నాయి. ఆ పరిచయాలు మీకు ఎంతో ఉపయోగదాయకంగా మారుతాయి అనే చెప్పుకోవాలి. నూతన వ్యక్తుల రాక ద్వారా మీ జీవితం చాలా గొప్పగా రంగులమయంగా మారబోతూ ఉంది. గొప్ప కార్యాలను మీరు ప్రారంభించే శక్తి కూడా మీకు లభించబోతూ ఉంది. వివాదాలకు తావివ్వవద్దు. వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు సమయానికి పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కానీ వాటన్నిటిని మీరు అధిగమించి విజయవంతులుగా మీ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి రోజుగా ఉండబోతుంది అనే చెప్పుకోవాలి. మీకు అప్పచెప్పినటువంటి పనులను అన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పుని కూడా మీరు పొందుతారు. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ మీరు చాలా తక్కువగానే మాట్లాడాలి. ఎందుకు ఇలా అని అంటే కనుక దాని ద్వారా మీ సమయం కాస్త వృధా అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మీ యొక్క పనులను మీరు ఎవరితో చెప్పుకోకుండా మీరే పూర్తి చేసుకోవాలి. ముఖ్యమైనటువంటి విషయాలను ఎవరితో కూడా చర్చించకూడదు. అంతగా మీకు అవసరం అనిపిస్తే కనుక నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఎంతో అనుకూలమైన రోజుగా మారబోతూ ఉంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఎక్కువ లాభాలు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే విదేశాలలో ట్రేడింగ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితాలు పొందుతారనే చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకి ఒక వార్త ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంది. ఒక మంచి ఊరటని ఇస్తోంది. దాంపత్య జీవితం అనేది అద్భుతంగా సాగబోతూ ఉంది అని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే మీ కుటుంబంతో మీరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. వృషభ రాశి వ్యక్తులు మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే ప్రతి ఆలోచన కానివ్వండి లేదా ఏదైనా పని ఇవ్వండి అది విజయవంతం కాబోతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ధన ఆదాయం అనేది మీకు మరింతగా పెరగబోతూ ఉంది. చేసే పనులు నుండి రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు ఉంటున్నాయి. ఈ సమయంలో మీకు డబ్బులు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి వినాయకుడికి పూజ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.